హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రడాన్ వ్లాగ్స్. ఐమ్ క్రాంతి ఫ్రమ్ కాశీలో ఈరోజు 3వ రోజు. ఎంత ప్రశాంతంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ 6 అయింది అనుకుంటా, అంతే 6 అయింది. సూపర్ ఉంది గంగా నది. ఈరోజు అయితే ఒక ట్రిప్ బుక్ చేసాము. ఒక 6 మెంబర్స్ కలిపి ఒక కార్ బుక్ చేసాం. లోకల్ అంటే కొంచెం దూరంలో ఉన్న టెంపుల్స్ అన్నీ చూపిస్తారు. ఒకసారి డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఒకసారి మీకు ఎంత పడుతుంది, ప్రైస్ అనేది, ఏ టెంపుల్స్ చూపిస్తారని మొత్తం ఈ వీడియోలో మొత్తం వచ్చేస్తాయి. మొత్తం వీడియో అయితే ఫుల్గా చూడండి. ఫస్ట్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి గైస్, ప్లీజ్. ఏదో ఒకటి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా వీడియో అయితే మొత్తం పూర్తిగా చూడండి. లెట్స్ గో. బాబాయ్ స్టార్ట్ చేశాడు. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. వారణాసి రోడ్స్ చూడండి ఎలా ఉన్నాయో, ప్రశాంతంగా ఉంది రోడ్లు మొత్తం. ఈ ట్రిప్లో అయితే మేము చాలా ప్లేసెస్ని అయితే కవర్ చేస్తున్నాను. ఏ ప్లేస్ కవర్ చేస్తానో ఒకసారి చూపిస్తా చూడండి. ఈ రోజు ట్రిప్ని అయితే మద్రాస్ ట్రావెల్స్ వారి దగ్గర బుక్ చేసాం. 6 మెంబర్స్ కలిసి 1400 తీసుకున్నారు. అలాగే కాశీలో నడిచి వెళ్ళే ప్రదేశాలు అవి చూసుకోండి, పాస్ చేసి చూసుకోండి. అలాగే ఈరోజు మనం కవర్ చేయే ప్లేసెస్ అయితే 7 ప్లేసెస్. వ్యాస్ కాశీ లేదంట, కాలభైరవ మందిర్, బుద్ధ మందిర్, బిర్లా మందిరం, అలాగే హనుమాన్ టెంపుల్, దుర్గా మందిర్, కవ్వలమ్మ గుడి, తులసి మానస మందిరం, ఇవన్నీ ఈ ట్రిప్లో కవర్ చేయబోతున్నాను. మొత్తం వీడియో పూర్తిగా చూడండి, అది చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే కాలభైరవుడు మందిరాన్ని తీసుకొచ్చాడు బాబాయ్. ఎర్లీ మార్నింగ్ మాత్రం బీభత్సంగా ఉన్నారు జనం. ఆల్రెడీ మనం కాలభైరవ టెంపుల్ని అయితే చూసేసాం. ఫస్ట్ డే అసలు కాశీలో అడుగుపెట్టినప్పుడు ఫస్ట్ వచ్చింది ఈ టెంపుల్కి. కాలభైరవ మందిరానికి వచ్చి ఆయన అనుమతి తీసుకోవాలి. ఈ ట్రిప్లో భాగంగా ఉంది కాబట్టి మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకున్నాం. తప్పకుండా మీరు కూడా కాలభైరవ దర్శనం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా అద్భుతమైన మహిమగల మందిరం. వరుణా నది ఇదంతా. ప్లాస్టింగ్ ఉండదు, అలాగే ఉంటుంది. అందుకే అనుకోండి ఇక్కడ వర్కులు చాలా తక్కువ ఉండే మన వైపు వచ్చేస్తారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు వేయను చూడు, అసలు దేనికి ప్లాస్టింగ్ లేదు. అలా ఉంది ఏదో కొన్నిటికి. ఇదంతా వారణాసి మార్కెట్ ఏరియా. పాత కాశీ నుంచి వారణాసి సారనాథ్ రోడ్డు వెళ్ళే వైపు మొత్తం ఇదంతా మొత్తం ఫుల్ ట్రాఫిక్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ వారణాసిలో ఇదో పెద్ద మార్కెట్ అనుకుంటా, ఫుల్ రష్గా ఉంది. అన్ని రకాల కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ A to Z దొరుకుతున్నాయి ఇక్కడ. ఇక్కడి నుంచే చిన్న చిన్న ప్లేసెస్కి ఇక్కడి నుంచి తీసుకెళ్తారు అనుకుంటా. మొత్తం ఇక్కడ హోల్సేల్లో దొరుకుతున్నాయి, ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. అదిగో ఇక్కడి నుంచి ఆటోల్లో రిక్షాల్లో వేసుకొని తీసుకెళ్తున్నారు. హోల్సేల్ మార్కెట్ అనుకుంటా అయితే ఇది. ఇప్పుడు తాయ్ మానిస్ట్రీ సారనాథ్కి వచ్చాం. లోపలికి వెళ్ళి చూద్దాం ఒక్కసారి. లోపల 80 అడుగుల బుద్ధ విగ్రహం ఉంటుందంట. వారణాసిలో మోస్ట్ టూరిస్ట్ ప్లేసెస్లో ఇదొకటి. ఇదిగోండి, ఇదంతా సారనాథ్ అంటారు. चौथा है कुशीनगर गोरखपुर, जहाँ समाधि है। रावी चतुर फर्स्ट बुद्ध गया बिहार, सेकेंड श्रीलंका से 1931 में लगाई गया। उनकी माता का नाम महामाया, बाप का नाम सुदोधन, बचपन का नाम सिद्धार्थ, लड़के का नाम राहुल, उनके औरत का नाम असोद्र। शरणम बुद्धम गच्छामि, बुद्धं शरणम गच्छामि, धम्मं शरणम गच्छामि, संघं शरणम गच्छामि। बीच वाला आशीर्वाद मुद्रा, ऊपर वाला भय मुद्रा, ये दोनों ज्ञान मुद्रा। 1934 థాయిలాండ్ టెంపుల్, బుద్ధిస్ట్ మానిస్ట్రీ. చాలా బాగుంది కదా బుద్ధిస్ట్ టెంపుల్. మొత్తం చాలా క్లీన్ అండ్ గ్రీన్గా మెయింటైన్ చేస్తున్నారు. పక్కనే 80 feet బుద్ధ విగ్రహం కూడా ఉంది, అది కూడా చూద్దాం. Close your eyes.
so high, they ain't coming down. 80 feet 9 inches బుద్ధిస్ట్ టెంపుల్, చాలా బాగుంది కదా. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్దాం, స్టార్ట్ అవుదాం. కానీ చాలా బాగుంది, ఈ ఫ్లవర్స్ కానీ అవి కానీ భలే ఉంది మొత్తం. మనతో ఉన్న గైడ్ ఎదురుగా బెనారస్ శారీస్ అయితే చాలా తక్కువ రేట్లో ఉంటాయని చెప్పి అక్కడ తీసుకెళ్ళాడు. అక్కడ తయారు చేసే విధానం కూడా ఉంటుందని చూపిస్తా అన్నాడు. ये बनारस साड़ी, బెనారస్ శారీ. ये डिजाइन है पत्ते पे, ఓకే. पत्ते पे डिजाइन है, ऐसे बुनाई होती है. ये देखिए ताना और बाना, कबीर दास का ताना और बाना. ये प्योर सिल्क होता, प्योर पट्टू. देखिए कोई प्योर पट्टू. यहाँ GST नहीं, GST फ्री. 600 की स्टार्टिंग प्राइस. ఇక్కడే తయారు చేస్తారు, ఇక్కడ తయారు చేసి ఇక్కడే అమ్ముతారని చెప్పాడు. కానీ అది నిజమో కదా మనకు తెలియదు. నచ్చితే తీసుకోమన్నారు, లేకపోతే లేదు. మనకు శారీస్ గురించి పెద్దగా తెలియదు, తీసుకోవాలా. నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరిపోయాం. వీడియోని మాత్రం లైక్ చేయండి గైస్ ప్లీజ్. బండి ఇక్కడ ఆపేశాడు. ఇది ఇక్కడే దుర్గమ్మ టెంపుల్ ఉంది, అది కనిపిస్తుంది కదా దుర్గమ్మ టెంపుల్. ఇటు వెళ్తే గవ్వలమ్మ గుడి ఉంది, గవ్వలమ్మ గుడికి వెళ్తున్నాం ఫస్ట్, తర్వాత దుర్గమ్మ టెంపుల్కి వెళ్దాం. ఇదే గవ్వలమ్మ గుడి. మనం వేసుకొచ్చిన కార్ అయితే అక్కడ ఆపేసాడు, పక్కనే ఉంటుంది, చెప్తారు అడ్రస్. లేకపోతే వాళ్ళు వస్తారు, మరీ తెలియకపోతే మా వాళ్ళకి తెలుసు వచ్చిన వాళ్ళకి, అందుకని వచ్చేసాం డైరెక్ట్గా. ఇదే గవ్వలమ్మ గుడి, చిన్న టెంపులే కాకపోతే చాలా ఫేమస్ కాశీలో. 30 రూపాయ భయ్యా, 30 రూపాయలు. జాకెట్ పసుపు కుంకుమే, జాకెట్ పసుపు కుంకుమ 5 గవ్వలు. ఒక గవ్వ మనకు తిరిగిస్తారు, 4 గవ్వలు అమ్మవారికి వేసేసి ఒక గవ్వ మన ఇంటికి ఇస్తారు. తిరిగి తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకోవాలంట. కాశీకి వచ్చిన వాళ్ళు తప్పకుండా గవ్వలమ్మ గుడిని కూడా దర్శనం చేసుకోండి. దుర్గమ్మ గుడికి పక్కనే ఉంటుంది. మన దర్శనం అయిపోయింది, ఇంకా బయలుదేరుతున్నాం. ఉత్తరప్రదేశ్ సైడ్ ఎక్కువగా ఈ మట్టి కప్పుల్ని యూజ్ చేస్తున్నారు. ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు కానీ చాలా తక్కువ. గాజు గ్లాసులు అయితే అసలు యూజ్ చేయట్లా, ఇలా ఇస్తున్నారు మట్టి కప్పుల్లో. చాలా బాగుంది. బాగుంది, టీ బాగుంది, ఆవు పాలు చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా ట్రై చేయమన్నా. పక్కనే ఉన్న కాళీమాత మందిరానికి వచ్చేసాం. వారణాసిలో తప్పకుండా చూడవలసిన దేవాలయం ఈ దుర్గామాత మందిరం, తప్పకుండా చూడాలి. అన్ని పెట్టి అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. అలాగే ఈ ఆలయం 18వ శతాబ్దానికి చెందిన ఆలయం అంటే ఇది. అలాగే దుర్గమ్మ దేవికి ఆలయం చాలా పవిత్రమైంది. ఇక్కడికి వచ్చి అమ్మవారిని సందర్శిస్తే కనుక వాళ్ళు ఎటువంటి సమస్యల్లో ఉన్నా రక్షించబడతారని చెప్పి ఇక్కడ ప్రజలు బాగా నమ్ముతారంటది. మీరు కూడా కాశీ వచ్చినప్పుడు తప్పకుండా ఈ దుర్గమ్మ తల్లిని అయితే దర్శించండి, మర్చిపోవద్దు. దుర్గమ్మ టెంపుల్ అయిపోయింది, గవ్వలమ్మ మందిరం అయిపోయింది, 2 అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. కాశీలో ఉన్నాం కదా, మంచి మంచి టెంపుల్స్ అన్నీ చూస్తున్నాం. వీడియో మొత్తం పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. తులసిరామ్ టెంపుల్కి వచ్చాం ఇప్పుడు. దుర్గమ్మ టెంపుల్కి పక్కనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లో నడుచుకొని వచ్చేయచ్చు, పక్కనే ఉంది. లోపలికి వెళ్దాం. ఈ తులసి మానస మందిరం చాలా అద్భుతంగా ఉండదు. చూడండి, మొత్తం తెల్లటి పాలరాయితో ఏర్పాటు చేసింది మొత్తం మందిరం. లోపల కూడా మొత్తం ఇదిగో చూడండి, మొత్తం పాలరాయితో అలాగే ఉంటుంది. చాలా అద్భుతమైన ప్రదేశం ఇది.
టోకెన్ తీసుకో 10 రూపీస్. శ్రీ సీతా స్వయంవర్. తులసి మానస మందిరంలో మన రామాయణానికి సంబంధించింది కానీ శ్రీకృష్ణునికి సంబంధించిన ఇతిహాసాలకు సంబంధించిన ఎన్నో విషయాలని ఇలా బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి చాలా బాగా అరేంజ్ చేశారు. చాలా బాగుంది. అసలు చూస్తూ ఉంటే మతిపోతున్నాయి ఆ ప్లేసెస్ అన్నీ. మొత్తం ఇదిగో ఈ సరౌండింగ్ మొత్తం అయ్యే ఉన్నాయి. జస్ట్ 10 రూపాయలు టికెట్ ఎంట్రన్స్ తీసుకున్నారంతే. చాలా బాగా ఏర్పాటు చేశారు ఇది. ఇది మొత్తం తులసి మానస మందిరం మొత్తం చూసేసాం. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఈ మందిరాన్ని త్రిదేవ మందిరం అంటారు. లోపల 3 దేవుళ్ళు ఉంటారంట, అందుకే త్రిదేవ మందిరం అంటారు. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి మొత్తం. కానీ చాలా బాగున్నాయి కాశీలో ఈ ప్లేసెస్ కానీ దేవాలయాలు కానీ చూస్తూ ఉంటే మతి చెడిపోతుంది. అసలు ఎంత బాగున్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి దేవాలయాలు మాత్రం. పాలరాతితో చెక్కిన దేవాలయాలు మొత్తం చాలా బాగున్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది ముందు ఇక్కడ. హనుమాన్ టెంపుల్ దగ్గరికి వచ్చాం. అన్నీ దగ్గరే ఉన్నాయి. దుర్గా టెంపుల్, కృష్ణుడిది, ఇప్పుడు త్రిదేవ మందిర్ వెళ్ళాం కదా, అన్నీ పక్క పక్కనే. అంటే కొంచెం వాకబుల్ డిస్టెన్సే. ఇది హనుమాన్ టెంపుల్. సంకటమోచన్ హనుమాన్ టెంపుల్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఇక్కడ. అసలు ఏమి అలౌ చేయట్లేదు లోపలికి. ఫోన్ కానీ ఏది అసలు ఎటువంటి అలౌ చేయట్లేదు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం అంతే. ఇంకా బయటకు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ స్టార్ట్ అవుదామని వచ్చాం. బయట ఏదైనా కొనుక్కోవడానికి షాపింగ్ ఉన్నాయి. అలాగే లోపల ప్రసాదం తీసుకున్నాం హనుమాన్ టెంపుల్లో. బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఫ్యాకల్టీ ఆర్ట్స్ కూడా ఉందా? బెనారస్ యూనివర్సిటీ మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద యూనివర్సిటీలో ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీ అనేది ఒకటి. చాలా పెద్ద యూనివర్సిటీ అంటే ఇది. ఈ హిందూ యూనివర్సిటీలో 6 ఇన్స్టిట్యూట్లను 14 ఫ్యాకల్టీలని దాదాపుగా 140 విభాగాలుగా నిర్వహించారంట. 2020 నాటికి ఇక్కడ ఆల్మోస్ట్ 30,000 ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారంట. మొత్తం 48 దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉన్నారని చెప్తున్నారు. అలాగే వీళ్ళందరి కోసం ఇక్కడ ఆల్మోస్ట్ 65 హాస్టల్స్ ఉన్నాయంట లోపల. అంత పెద్దది కాబట్టి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు దీంట్లో. అన్ని రకాల కోర్సెస్ కానీ మీరు ఏం చదువుకోవాలన్నా అన్ని A to Z ఈ విశ్వవిద్యాలయంలో ఉంటాయంట. ఈ వారణాసి టూరిస్ట్ ప్లేసుల్లో ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీ కూడా మోస్ట్ టూరిస్ట్ ప్లేసుల్లో ఒకటి. ఎందుకంటే ఇక్కడ ఒక బిర్లా మందిర్ని ఏర్పాటు చేశారు. ఇది చూడడానికి చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు. అలాగే మొత్తం హిందూ యూనివర్సిటీ కూడా మొత్తాన్ని చూడొచ్చు.
ఎదురుగా నంది ఉంది, ఎదురుగా పరమశివుడి శివలింగం ఉంది అక్కడ. ఒక్కసారి ఇక్కడ బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. మొత్తం హిందూ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ వ్యూ ఇది. ఇది లోపల, ఇది కూడా మొత్తం పాలరాతితో చేసిందే. పంచముఖ మహాదేవ్ విగ్రహం ఇది. అలాగే పైకి వెళ్ళొచ్చు. పైనుంచి కూడా ఒక్కసారి టోటల్ వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడి నుంచి ఒక్కసారి మొత్తం వ్యూ, బిర్లా మందిరం పైనుంచి వ్యూ మొత్తం. అయిపోయింది మొత్తం. బిర్లా మందిరం మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేసుకున్నాం, చూసాం మొత్తం. చాలా బాగుంది. ఇంక ఇక్కడి నుంచి మొత్తం బెనారస్ హిందూ యూనివర్సిటీ చూసుకుంటూ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ గైస్, ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. ప్లీజ్ టేక్ కేర్. బాయ్ బాయ్.